హలో గైస్, వెల్కమ్ టు వన్ మోర్ వీడియో. ఈరోజు మా లియో బూస్ట్ ఎక్కడికి వెళ్తున్నారా అనుకుంటున్నారా? దే ఆర్ ట్రావెలింగ్ లాంగ్. అది ఎక్కడికి అనేది మీకు ఫుల్ వీడియో చూస్తే తెలిసిపోతుంది. ఇక్కడైతే వీళ్ళ కోసం బెడ్ ఇలా సెట్ చేసుకున్నామండి. ఎందుకంటారా, పెట్స్తో జర్నీ అంటే ఆషామాషి కాదు. వాళ్ళు పానిక్ అవుతూ ఉంటారు, కొంచెం ఎగ్జైట్ అవుతూ ఉంటారు. సో వాళ్ళతో జర్నీ అనేటప్పటికి కొంచెం స్లీపింగ్ పొజిషన్ అయితే వాళ్ళకి కొంచెం కంఫర్టబుల్గా ఉంటుంది, యాజ్ వెల్ యాజ్ మనకి సమ్వాట్ బెటర్గా ఉంటుంది. జర్నీ అనేది స్మూత్గా సాగిపోతూ ఉంటుంది అనమాట. సో ఇక్కడైతే మా బూస్టర్ గారు పైకి ఎక్కేసి చూసారా, మొత్తం చెక్ చేసుకుంటున్నాడు ఏంటి బెడ్ సెటప్ చేశారు అని. వాళ్ళ తమ్ముడికి వచ్చి చెప్పేస్తున్నాడు, లియో మనం బయటికి వెళ్తున్నాం అని. సో ఫైనల్లీ బూస్టర్ అయితే కార్ ఎక్కడానికి రెడీగా అన్నాడు. మన లియోని చూసారా, ఆల్రెడీ ఎక్కేసి కూర్చున్నాడు. సో ఇంకా జర్నీ అయితే స్టార్ట్ అయిపోతున్నాము మన ఇంటి దగ్గర నుంచి. బూస్ట్ నువ్వెప్పుడు ఎక్కేసావు? వెరీ గుడ్. చూస్తున్నారా, ఒక బాయ్ చెప్పేసుకుంటున్నాడు వాళ్ళ ఇంటికి. తెగ ఏడ్చిస్తాడండి బాబు. అందరూ ఉండాలి వీడికైతే, మమ్మీ, డాడీ, నేను, చెల్లి, ఇంకా మన ఫ్యామిలీ ఎవరున్నా కానీ అందరూ ఉండాలంటాడు. సో ఇక్కడైతే బూస్ట్తో ట్రావెల్ వచ్చినప్పటికీ కొంచెం కష్టం అండి. ఎందుకంటారా, వాడు చుట్టూతో ఏం జరుగుతుంది ఎవ్రీథింగ్ అబ్జర్వ్ చేస్తూ ఉంటాడు, నించునే ఉంటాడు. సిట్ అన్నా కూడా అస్సలు సిట్ అవ్వట్లేదు. చూసారా ఇక్కడ మా మమ్మీ అయితే వాడికి ఒక మొట్టికాయ ఇచ్చి మరీ పడుకోబెట్టింది. బట్ అది ఎంతసేపు ఉంటాడు? 5 నిమిషాలు కూడా ఉండడు. కానీ ఏం చేస్తాం, ఇంకా అలాగే ఓపిక్గా జర్నీ అయితే చేస్తాము. ఇక్కడ మా లియో అయితే వెరీ గుడ్ బాయ్ అండి. వీడైతే వెరీ కామ్. జర్నీ వచ్చినప్పటికీ ఫస్ట్లో కొంచెం యాంగ్జైటీ ఫీల్ అవుతాడు, తర్వాత నెమ్మదిగా అయితే సెటిల్ డౌన్ అయిపోతాడు. వీడితో జర్నీ అయితే చాలా ఈజీగా చేసేయచ్చు వీడు ఒక్కడితో. కానీ బూస్ట్తో చెప్పాను కదా కొంచెం ట్రబుల్సమ్ అని. లియో ఈజ్ ఆల్ సెట్. ఇంకా బూస్ట్ వచ్చినప్పటికైతే వాడు వే అంతా చూసుకోవడం అయితే మొదలు పెట్టేశాడు. ఇక్కడ ఫ్రెండ్ నా దగ్గరకు వచ్చేసి చూసారా ఎలా చూస్తున్నాడో, ఫ్రెండ్ ఎటు వెళ్ళిపోతున్నామా అని. అంతేనండి, వీడు మొత్తం రూట్ మ్యాప్ అంతా గుర్తుపెట్టేసుకోవాలన్నట్టు నిల్చునే చూస్తాడు, అస్సలు కూర్చోడు వీడైతే. వాడి పక్కన ఉన్న వాళ్ళు అయితే అయిపోతారు. ఇక్కడైతే వాళ్ళ బావ బూస్ట్ గైడ్తో మాట్లాడుతూ డ్రైవ్ చేస్తున్నారు, చూసారు కదా. ఇక్కడ అయితే మేము దారిలో వెళ్తూ ఆకలి అయితే వేసి ఒక దగ్గర ఆగాము. సో ఇప్పుడు వాళ్ళ బావ కార్లో నుంచి దిగి వెళ్తారో లేదో, వీడైతే ఏడుపు స్టార్ట్ అండి. జస్ట్ లైక్ ఏ కిడ్ అనుకోండి. ఇంకా అసలు ఎవరు దిగినా కానీ వాళ్ళు వచ్చేంత వరకు అలా విండో దగ్గర కూర్చొని ఏడుస్తూనే ఉంటాడు. చూసారా, ఆడు విండో దగ్గరికి ఎలా వెళ్ళిపోయాడో అన్నీ అబ్జర్వ్ చేసేసుకుంటాడు. మా బూస్టు కొంచెం కూర్చో అమ్మా అని పక్కన నేను చెప్తున్నా కానీ ఈజ్ నాట్ ఎట్ ఆల్ లిజనింగ్. వాడి లవ్ అండ్ ఎఫెక్షన్ అలా ఉంటాయి. కోర్స్ అది కొంచెం ప్రాబ్లమాటిక్ కూడా అనిపిస్తుంది, ఎందుకంటే లియో వచ్చినప్పటికీ చెప్పిన మాట వింటాడు. వీడు అంటారా, అన్నీ వింటాడు కానీ జర్నీలో మాత్రం అస్సలు విండు. ఇక్కడ లియో కూడా వాళ్ళ బావ కోసం తెగని చూసేసుకుంటున్నాడు ఫ్రెండ్కి వచ్చి మరి. ఇంకా మళ్ళీ జర్నీ స్టార్ట్ అయిపోయి అలా ఫైనల్లీ వైరా ధాబా దగ్గర అయితే ఆగాము. సో ఇక్కడ ఓపెన్ థియేటర్ అండ్ వీళ్ళతో మనం డిన్నర్ చేయడానికి కొంచెం స్పేస్ అయితే బాగుంటుంది, ఓపెన్ సిట్టింగ్ ఉంటుంది. ఇక్కడ అయితే మటన్ దమ్ బిర్యానీ ఆర్డర్ ఇచ్చాము. చాలా వేడివేడిగా మంచిగా అయితే మాకు ఫుడ్ వచ్చింది. ఇక్కడ లియో బూస్టర్ని చూసారా, మీన్ వైల్ స్క్రీన్ మీద సాంగ్ని ఎంజాయ్ చేస్తున్నారు. So that's how this vlog had ended. Please do like, share and subscribe to our channel. Please do follow for more interesting videos as well.